హలో. అరే బిఆర్ నాయుడుకి ఏం సంబంధాలుంటే మాకెందుకు స్వామి? ఒక్కటి సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే, అది ఆయన వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అన్లెస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే దాని గురించి ఎవరన్నా మాట్లాడుకోవచ్చు. ఆయన డ్యూటీ ఏంటి? ఒక చైర్పర్సన్ టీటీడీ బోర్డుకి. ఆయన డ్యూటీస్ ఆయన కరెక్ట్గా చేస్తున్నాడా లేదా? ఆయనకి ఇచ్చిన బాధ్యతలన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా? అక్కడికి వచ్చే భక్తులకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తున్నాడా లేదా? దొంగ సరుకులు కల్తీ నెయ్యి వాడుతున్నాడా లేదా? వాటి గురించి మాట్లాడాలి తప్ప అతనికి ఉన్న పర్సనల్ దాని గురించి మీరు తీసుకొచ్చి అవసరం లేదు స్వామి. నాకు ఒక్కటి చెప్పండి, మీరు సిగ్గు లేకుండా వీడియోల ముందు వచ్చే ప్రతి ఒక్కరు ఒకటే ఒక మాట, మీ చెప్పు తీసుకొని ఫస్ట్ లెంపకాయకి వేసుకోండి. ఎందుకంటే నా స్వామికి మీరు 5 సంవత్సరాలు నెయ్యి కానీ ద్రవ పదార్థంతో నైవేద్యం పెట్టి మమ్మల్ని అందరినీ మోసం చేశారు. ఆయన మాకు సిగ్గు లేదు. అర్థమైందా? మాకు సిగ్గు లేకుండా మిమ్మల్ని ఇంకా ఆదరిస్తున్నాము. అది అర్థం కావటం లేదు ఎవరికి. మీ ఇంట్లోకి వచ్చే నీళ్ళల్లో కొద్ది కల్తీ జరిగితే ఎగురుతారు. పెట్రోల్లో కొద్ది కల్తీ జరిగిందంటే పాపం వాడిని రోడ్డు మీద లాగి వీడియోల మీద వీడియోలు చేస్తారే. నా స్వామికి అసలు ప్రసాదమే పెట్టలేదు మీరు. అంతా వ్యర్థము వేస్ట్ తీసుకొచ్చి పెట్టి దాన్ని కొన్ని కోట్ల మందికి ఇచ్చి నా నమ్మకానికి దాని గురించి మనం మాట్లాడండి స్వామి మీరు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను, రోగం ఉందంటాడు, బ్లడ్ టెస్టో యూరిన్ టెస్టో దొడ్డి టెస్టో చేస్తాడు, రిపోర్ట్ వచ్చుద్ది. నాకు నమ్మకం లేదు, ఇంకో ల్యాబ్కి వెళ్తాను, ఆడ తీస్తాడు. రమారమి సుమారు అదే రావచ్చు, రాకపోవచ్చు, విడిగా రావచ్చు. దాన్ని బట్టి డాక్టర్ గారు మందులు ఇస్తున్నాడుగా. మీరు పంపించిన నెయ్యిలో కల్తీ ఉంది, ఓకే, మాకు నమ్మకం ఉంది, నిజంగా కల్తీ చేసాం నమ్మేసాం మేము. ఎందుకంటే అప్పుడున్న లడ్డు నేను చిన్నప్పుడు తిన్న లడ్డుకి చాలా తేడా ఉంది. ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుసు. అయినా నోరు మూసుకొని కూర్చున్నా చూసా వాళ్ళకి సిగ్గులేదండి. ముందు నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, అతని బిఆర్ నాయుడు గారు ఎవరు నాకు సంబంధం లేదండి. ఆయన ఏంటో ఆయన 10 మందితో తిరిగినా నాకు సంబంధం లేదు. ఆయన న్యూడ్ వీడియోస్ పెట్టినా నాకు సంబంధం లేదు. ఆయనకి ఇచ్చిన డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అంతవరకే మాకు పారామీటర్. అర్థమైందా? కాబట్టి దాన్ని చెప్పేసేసి నోర్లు ఎగరేసేసుకొని పిచ్చి పిచ్చి మాట్లాడి అది మీకు టైం వేస్ట్. కానీ మమ్మల్ని అందరినీ భ్రమలో మించుతున్నారు. అక్కడ కల్తీ నెయ్యి పెట్టారు, ఇక్కడ మాకు కల్తీ వార్తలు చెప్తున్నారు. మొత్తానికి ఎజెండా ఏంటి? మీరు తప్పించుకోవాలి. సరే, మా నుంచి తప్పించుకోవచ్చు, దేవుడి నుంచి తప్పించుకోలేరు. నిస్వార్థంగా నిర్భయంగా మీరు ఏ రోజైతే బయటకు వచ్చి మీరు ఒప్పుకోని అవసరం లేదు, మీరు తప్పు చేశాను ఒప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ అడ్మిటెడ్, కమిటెడ్. మీరు తప్పు చేసేసారు, అడ్మిట్ అయిపోయింది. అది మీరు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి తప్ప వాడు తప్పు చేస్తున్నాడు వీడు తప్పు చేస్తున్నాడు ఏ రాజకీయాలు మాకెందుకు స్వామి? అర్థమైంది అనుకుంటా అందరికీ. ఈ వీడియో వైరల్ అవ్వాలనో లేదా నలుగురు చూడాలనో ఫార్వర్డ్ చేయాలని చెప్తాడు. నా మనసులో ఉన్న ఉక్రోషం ఆవేదనని చెప్పుకుంటున్నా. నా స్వామికి ఇన్ని రోజులు మీరు రోజు సిగ్గు శరం లేకుండా అసలు నెయ్యే కానీ ద్రవ పదార్థం, అది అర్థమైందా? నెయ్యి అని పేరు పెట్టడం దానికి, ఒక ద్రవ పదార్థాన్ని కలిపి ముక్కుకి వాసన కలిపి ఎవరిని మోసం చేశారు? మమ్మల్ని అందరినీ మోసం చేశారు. దేని మోసం చేశారు? డబ్బు గురించా? కాదు, డబ్బు గురించి మాత్రం కాదు. మీరు 250 కోట్లు 300 మీ దగ్గర ఉన్న కోట్లతో పోల్చుకుంటే ఈ కోట్లు దేనికి పనికి రావు. మీరు స్వతహాగా కావాలని చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతీసి పెట్టారన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాడు చేశాడని చదువుకునే వాళ్ళం. తుపాకీ గుండ్లల్లో హిందువులకేమో ఆవు కొవ్వు, ముస్లిమ్స్కేమో పంది కొవ్వు కలిపి పెట్టారని చెప్పి ఆ ఫార్ములా నువ్వు ఫాలో చేశారండి మీరందరూ, ఈ గవర్నమెంట్ వాళ్ళు. అది బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ దేవుని ఒకటే మొక్కుంటున్నా, ఎందుకంటే నేను శక్తిహీనుణ్ణి, నాకు అంత బలము లేదు, శక్తి లేదు, ఓపిక లేదు. కానీ ఒక్కటి ఉంది, నా వాక్ ఉంది. దాంతో గ్యారంటీ చెప్తున్నా, మీరందరూ మా కంటి ముందే నానా యాతన పడి నానా యాగిపడి కుక్క చావు, పాప కుక్కలు ఎందుకంటే ఐ లవ్ ఆల్ డాగ్స్. అర్థమైందా? హేయమైన నీచమైన గతులు పట్టాలని చెప్పి పడతాయని చెప్పి మా ముందే మీ అధ్వాన స్థితి అధోగతి మీరు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని ఆశీర్వదిస్తున్నాం.
అదేవిధంగా అందరూ బాగుండాలనుకుంటా, కానీ నా దేవుడికి మోసం చేసినవాడు మాత్రం బాగుండాలని చెప్పి నా మనస వాచ కర్మన ఒప్పుకోను, చెప్పను. థ్యాంక్ యూ.